ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మధు. అండ్ ఈరోజు మన వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను ఎన్టీ స్కాన్ గురించి అండ్ బేబీ బాయ్ సింటమ్స్. సో మెయిన్ బేబీ బాయ్ సింటమ్స్ గురించి అయితే వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమెస్టర్లో ఉన్నాను అనమాట. సో ఇక ప్రెగ్నెంట్ వీడియోస్, నేను ఫాలో అయ్యే డయట్, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ కూడా యూజ్ అవ్వాలని. సో హోప్ మీ అందరు ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నా. సో మై న్యూ ఛానల్ వాయిస్ ఆఫ్ మధు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి. సో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ మధు. సో నేను ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను నా ఇంట్రొడక్షన్ వీడియో. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి. ఐకార్డ్స్లో అయితే నేను యాడ్ చేస్తాను లింక్. అండ్ మన వీడియోస్ నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి, అందరికీ నా ఎక్స్పీరియన్స్ ఏదైతే షేర్ చేస్తున్నానో అది అందరికీ కూడా యూజ్ అవ్వాలన్న ఒక కాన్సెప్ట్తో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇది. అండ్ వాయిస్ ఆఫ్ మధు, బికాజ్ నా వాయిస్, నా మాటల ద్వారా అందరికీ వినిపించాలి ఇన్ఫర్మేటివ్ వీడియోస్లో అనేసి వాయిస్ ఆఫ్ మధు అని పెట్టుకున్నాను. మై ఫుల్ నేమ్ ఇస్ లక్ష్మీ మాధురి వర్మ అనమాట. సో అందరు నిక్ నేమ్తో మధు అని పిలుస్తారు. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటంటే ఈరోజు బేబీ బాయ్ సిమ్టమ్స్ అండ్ ఎన్టీ స్కాన్ గురించి. సో ఫస్ట్ ఎన్టీ స్కాన్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. డీటెయిల్గా నేను నా రిపోర్ట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఓకేనా? సో ఎన్టీ స్కాన్ అన్నది మనకి న్యూట్రల్ ట్రాన్స్కలెన్సీ అనమాట. అంటే బేబీకి ముక్కు బోన్ ఫామ్ అయిందా, అండ్ ఈ మెడ దగ్గర ఉన్న ఈ బోన్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా ఫామ్ అయిందా లేదా, అంటే ఎక్కువగా ఉందా, లెంత్ తక్కువగా ఉందా, ఆర్ దీన్ని బట్టి వాళ్ళకి ఏం తెలుస్తుందంటే బేబీ డౌన్ సిండ్రోమ్ ఆర్ డౌన్ సిండ్రోమ్ అంటే ఎనీ డిఫెక్ట్స్తో ఉందేమో బేబీ, మనం ముందుగానే తెలుసుకునే ఛాన్సెస్ ఎన్టీ స్కాన్లో ఉంటాయి. అందుకని కంపల్సరీ ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీకి ప్రతి డాక్టర్ సజెస్ట్ చేసేది ఎన్టీ స్కాన్. ప్రతి డాక్టర్ సజెస్ట్ కాదు, రాస్తారు ఖచ్చితంగా. ఈ స్కాన్ మనకి ప్రైస్ వచ్చేసి డిఫరెంట్ మనం హాస్పిటల్స్ ఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఇంకా 3D 4D ఇవన్నీ వస్తున్నాయి. అవైతే టిఫా స్కాన్లు అనుకోండి, 3D 4D అన్నది. సో ఎన్టీ స్కాన్ ఖచ్చితంగా మిస్ కాకుండా చేయించుకోండి. అండ్ నా ఈ సెకండ్ ట్రైమెస్టర్లో నేను ఎన్టీ స్కాన్ గురించి కొన్ని డీటెయిల్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఓకేనా? సో ఎన్టీ స్కాన్ అయితే దాని గురించి డీటెయిల్స్ ఇవే, ఎందుకు చేయించుకోవాలన్న ఇంపార్టెన్స్. అండ్ ఇప్పుడు కమింగ్ టు సిమ్టమ్స్, బేబీ బాయ్ సిమ్టమ్స్. సో బేబీ బాయ్ సిమ్టమ్స్ ఉంటే ఎలా ఉంటుందంటే అన్నీ ఇవే ఫాలో అవ్వాలని లేదు, ముందుగానే చెప్తున్నాను. నేను చెప్పింది ఫాలో అవ్వాలని లేదు. ఐఎమ్ షేరింగ్ ఓన్లీ మై ఎక్స్పీరియన్స్. అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ బేబీ నాకు బాబు పుట్టాడు, అప్పుడు నేను ఎలా ఫేస్ చేశాను, అండ్ అప్పుడు నేను ఎలాంటి సిమ్టమ్స్, అండ్ నేను నా కొలీగ్స్ని, నా ఫ్రెండ్స్ని వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లైవ్లో చూసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్, అండ్ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో నేనైతే నా ఎక్స్పీరియన్స్ మెయిన్గా షేర్ చేస్తాను, ఓకేనా? సో అందరివి ఎవ్రీ మదర్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీ ఈజ్ డిఫరెంట్, అండ్ ఒక్క మదర్కి ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్, విచ్ ఐఎమ్ ఫేసింగ్ నౌ. అంటే అది ఎందుకు అలా అంటారంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఒక మదర్ని నాకే చాలా తేడాగా ఉంది. సో అందరికీ అలాగే ఉంటుంది, ఏది ఈక్వల్గా ఉండదు, ఏది ఎగ్జాక్ట్గా ఉండదు అనమాట. సో అది అబ్బాయి ఉంటే అలాగా, అమ్మాయి ఉంటే అలాగా అనేది మనం డిసైడ్ చేయలేము. సో ఇట్ డిపెండ్స్. అండ్ కొంతమందికి యాంగ్జైటీ ఎక్కువగా తెలుసుకోవాలన్న ఇది ఉంటుంది ఎవ్రీ మదర్స్కి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు చాలా ఉండింది అలాగే. సో అందుకని అలాంటి ఎవ్రీ మదర్కి ఉంటుంది కాబట్టి వీడియో షేర్ చేస్తాను. కమింగ్ టు బేబీ బాయ్ సిమ్టమ్స్. సో ఫస్ట్ బేబీ బాయ్ సిమ్టమ్స్ అంటే నాకు నా కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉండిందంటే జనరల్గానే నాకు వామిటింగ్స్ అనేవి అస్సలు లేవు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లేవు, ఈ ప్రెగ్నెన్సీలో కూడా లేవు అనమాట, ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఫస్ట్ 3 months వరకే నాజియా, వామిట్స్ లేవు కానీ నాజియా అనమాట. నాజియా ఇన్ ద సెన్స్ వామిట్ ఫీలింగ్, వికారం, తిప్పడం, ఇవన్నీ. నాకు ఫీవర్ వస్తుంది ఎక్కువగా, అంటే చాలా మందికి వామిటింగ్స్తోనే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది కదా, బట్ నాకు ఫీవర్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మాకు తెలుసుకోవడానికి టైం పట్టింది.
అండ్ ఈ ప్రెగ్నెన్సీలో కూడా అదే జరిగిందనమాట. సో ఫీవర్ హై ఫీవర్లో ఉంటుంది. సో తర్వాత మనం చెక్ చేసుకోవడం, అది పాజిటివ్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. అండ్ బేబీ బాయ్ సిమ్టమ్స్కి వచ్చేసరికి మెయిన్గా మదర్ చాలా, స్పెషల్లీ నేను చెప్తున్నా, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి అప్పుడు నేనున్న సిచ్యువేషన్కి డిఫరెన్స్ చెప్తున్నా. సో దాన్ని బట్టి అమ్మాయి అబ్బాయి అనేది డిసైడ్ అయిపోవాలని లేదు. జస్ట్ కొంతమందికి ఏమంటారు, తెలుసుకోవాలి అన్న ఇది ఎక్కువ ఉంటుంది కదా. సో వాళ్ళకి కొన్ని డౌట్స్ అన్న క్లియర్ అవుతాయేమో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా అని చెప్తున్నాను అంతే. ఓకే, బట్ ఇవే ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదు. ప్లీజ్ అలా ఎవరు అవ్వకండి. మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఎవ్రీ మదర్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో నాకు మా బాబు ఉన్నప్పుడు యాంగ్జైటీ ఎక్కువగా, చాలా ఎనర్జెటిక్గా ఉండేదాన్ని. 9 months హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో పెయిన్స్ వచ్చే వరకు కూడా, అంటే నాకు సిజరీన్ అని ముందే చెప్పారు డాక్టర్, బికాజ్ నాకు హై బీపీ ఉండింది ఆ ప్రెగ్నెన్సీలో. నాకు అసలు ఫస్ట్ నుంచి థైరాయిడ్ అన్నదే లేదు. సో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే లైట్గా థైరాయిడ్ కూడా స్టార్ట్ అయింది, చాలా తక్కువ. సో దానికి మెడికేషన్ ఇచ్చేవాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, ఇప్పుడు లేదనుకోండి. సో హై బీపీ అన్నది నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఉండింది, ప్రెగ్నెన్సీలో ఎక్కువ అయిందనమాట హై బీపీ. సో హై బీపీ అంటే నార్మల్కి కొంచెం కష్టం అనేసి మా గైనకాలజిస్ట్ అయితే ఇదే సజెస్ట్ చేశారు. అంటే 40 weeks అయ్యాక మనకి ఈ ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్ అవుతుంది కదా, 9 months కంప్లీట్ అయ్యాక. బట్ నాకు 39 weeksలోనే చేసేద్దాం, 38, 39 అన్నారు. సో అలా ముందుగానే సిజరీన్ అని తెలుసు కాబట్టి వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాను నేను. ప్యాకింగ్ కానీ మిగతావన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ 2nd trimester. సో 3rd trimesterలో ఎంటర్ అయ్యాక నేను ఏం ప్యాక్ చేసుకున్నాను, బేబీకి ఎలా రెడీ చేసుకున్నాను, నాకు ఎలా రెడీ చేసుకున్నాను డెలివరీ అయ్యాక అన్నది అన్ని వీడియోస్ షేర్ చేస్తాను. బట్ మిస్ కాకుండా చూడాలంటే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో బేబీ బాయ్ ఉన్నప్పుడు అయితే చాలా ఎనర్జెటిక్గా అయితే ఉంటాం. అది నేను చాలా మంది దగ్గర విన్నాను అండ్ నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ ఆ అంత ఎనర్జెటిక్ అదైతే ఇప్పుడు లేను. ఇప్పుడు నాకు బాబు ఉన్నాడో పాప ఉన్నాడో తెలీదు. అండ్ అలా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట నాకు. ఏమో చెప్పలేం, బాబే ఉన్నా కూడా మనకి సిమ్టమ్స్ వేరే ఉండొచ్చు. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్ అన్నట్టు ఒక మదర్కి అలా కూడా ఉండొచ్చు. సో పాప ఉందా బాబు ఉందా అన్నదైతే నేను ఆఫ్టర్ డెలివరీయే మీ అందరితో షేర్ చేయగలుగుతాను. అండ్ బేబీ బాయ్ సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది ఒక 3-4 దగ్గర, నా కొలీగ్స్ అని చెప్పాను, లేదా మా రిలేటివ్స్ ఎవరి దగ్గర ముందుగా మనం జాబ్ చేసేటప్పుడు అలా చూసుంటాం కదా, లేదా మన రిలేటివ్స్ ఎవరిలో అన్నా. సో నాకు 3rd trimester ఎంటర్ అయ్యాక మెడ మొత్తం డార్క్ అయిపోయిందండి. అంటే ఇదొక సిమ్టమే, ఎందుకంటే నేను నా కొలీగ్స్ని అలాగే చూసాను, వాళ్ళకి బాబే పుట్టాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిలేటివ్స్లో 2-3 చూసాం, వాళ్ళకి కూడా బ్లాక్ నెక్ అయిపోయింది. అలాంటప్పుడు అది డ్యూ టు హార్మోనల్ చేంజెస్ అనుకోండి అవన్నీ. బట్ కొన్ని నమ్మాల్సి వచ్చింది. నేను నా మెడ ఎప్పుడైతే 3rd trimester ఎంటర్ అయ్యాక డార్క్ అయిపోయిందో అప్పుడు నేను కన్ఫర్మ్ అనుకున్నాను బాబే నాకు అనేసి. ఎందుకంటే నేను చూసాను కదా, అలానే నిజంగా బాబే పుట్టాడు నాకు. అండ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అంతే. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇదే నిజమేమో అని ఫాలో అయిపోవడానికి అలా ఆశలు పెట్టేసుకోవడానికి ఉంటారు కదా, అలా కాదు. జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్, ఓకేనా. అండ్ మెడ ఇదొక సిమ్టమ్. మెడ అయితే నల్లగా అయిపోయింది బాగా నాకు. అండ్ మొత్తం ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు మొత్తం కూడా డార్క్ అయిపోయింది. ఇది మనకి పిగ్మెంటేషన్ అని కూడా అంటారు. మనకి కొన్ని పార్ట్స్ దగ్గర మనకి పిగ్మెంటేషన్ కూడా ప్రెగ్నెన్సీలో వస్తుంది. అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ డెఫినెట్గా వస్తుంది. సో నేను చూసినంత వరకు అమ్మాయిలు పుట్టిన వాళ్ళకి అయితే ఈ పిగ్మెంటేషన్ నెక్ పార్ట్ దగ్గర అయితే రాలేదు. సో అందుకని నేను అలా ఫిక్స్ అయ్యాను అనమాట అప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సిమ్టమ్, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. అసలు ఆకలి అన్నది ఒక విపరీతంగా ఉంది. నా ఆకలి వేరు, అండ్ ఇప్పుడు 2nd ప్రెగ్నెన్సీలో నాకున్న ఆకలి వేరు. అది ఎలా ఉండేదంటే ఎవ్రీ 10 minutes, ఎవ్రీ 15 minutes ఇలా తిని, అలా వాటర్ తాగి, అలా ఒక వాక్ వేసి వచ్చి కూర్చోగానే లేదా పడుకున్నా మళ్ళీ ఆకలి వేస్తుంది అనమాట. అంటే ఐ కెన్ ఫీల్ ఇట్, నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అలా నాకు అనిపించేది, నేను ఇలా తింటుంటే బేబీ అని తినేస్తుందేమో అన్న ఫీలింగ్ నాకు ఉండేది. జస్ట్ ఫీలింగ్ గురించి చెప్తున్నా, అలా అనిపించేది అనమాట. తినలేక ఏడ్చేది నా రోజులు ఉండే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. అంటే అంత ఆకలి ఉండింది. అండ్ నేను కూడా వెయిట్ చాలా అయిపోయాను. డెలివరీకి ఇంకా అడ్మిట్ అవుతాం కదా,
9 months తర్వాత. సో అప్పటికి నేను 100 kgs వెళ్ళాను అనమాట. జనరల్గా నేను 70 అలా ఉంటాను. సో అలాంటిది ఆ రేంజ్కి వెళ్ళిపోయాను. బికాజ్ సమ్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. థైరాయిడ్ నాకు ఎప్పుడు లేదు, ఓన్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది. అండ్ ఆఫ్టర్ డెలివరీ నాకు అది థైరాయిడ్ కూడా పోయిందనమాట. అండ్ ఇది ఒక సిమ్టమ్, చాలా ఆకలిగా ఉంటుంది. అండ్ క్రేవింగ్స్ అంటారా, నాకు అది తినాలి ఇది తినాలి అన్నదైతే ఏం అనిపించలేదు. కొంతమంది అంటారు కదా, బేబీ బాయ్ కడుపులో ఉంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది, అమ్మాయి ఉంటే స్వీట్స్ తినాలనిపిస్తుంది అని. బట్ అప్పుడైతే నాకు స్వీట్స్ ఏదైనా సరే ఫుడ్ తినాలనిపించేది, ఆకలి, హంగ్రీనెస్ అంతే. ఇప్పుడు అది లేదు. సో డిఫరెన్స్ చెప్తున్నా. ఇప్పుడున్న ప్రెగ్నెన్సీలో నాకైతే ఎక్కువగా స్వీట్స్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. అది ఫస్ట్ మన నందు అప్పుడు లేదు. సో ఇదొక సిమ్టమ్ ఏమో మేబీ, బేబీ బాయ్కి చెప్తున్నాను. అండ్ ఆకలి అండ్ ఎనర్జెటిక్గా అసలు మనం ఇంకా కాన్ఫిడెన్స్ అనమాట, ఒక రేంజ్ కాన్ఫిడెన్స్లో ఉంటాము. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటామంటే అది ఇంకా చాలా రేంజ్లో ఉంటుంది, అంత కాన్ఫిడెన్స్లో ఉంటాం. అంటే ఇంకా మన మీద మనకి చాలా, అందరూ మనం అంత ఫాస్ట్గా నడవడం లేదా అంత ఎనర్జెటిక్గా ఉండడం చూసి పెద్దవాళ్ళు భయపడుతూ ఉంటారు, అయ్యో స్లోగా నడువు లేదా అలా నడువు ఏంటి అలా. కానీ బట్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది నేను చాలా ఫేస్ చేశాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ. బాబు పుట్టినప్పుడు చాలా అసలు ఎవరికి దేనికి భయపడేదాన్ని కాదు. ఇప్పుడు చాలా డిఫరెన్స్గా ఉంది. ఇప్పుడు కొంచెం ఏదో వచ్చినా నాకు కొంచెం ఏదో భయంలాగా అనిపిస్తుంది. అండ్ ఇదొక సిమ్టమ్, 3 సిమ్టమ్స్ చెప్పాను. అండ్ మనకి ఇంకా అంటారు కదా, పుల్లగా తినాలనిపిస్తుంది, పచ్చళ్ళు ఎక్కువగా తినాలనిపిస్తుంది అనేసి. సో అలాంటివి అయితే ఏమీ లేవండి, నాకైతే అలా అనిపించలేదు. బట్ చాలామందికి ఉండొచ్చు మేబీ. నాకైతే నా ఎక్స్పీరియన్స్లో అలాగైతే లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ సిమ్టమ్స్. బట్ ఎనర్జెటిక్గా అయితే చాలా ఉండేదాన్ని. అండ్ స్టొమక్ అప్ అండ్ డౌన్ ఉంటే అలా అంటారు కదా, కొంతమంది అంటారు, పెద్దవాళ్ళు చూడగానే చెప్తూ ఉంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి. బట్ అందరికీ అది అవ్వకపోవచ్చు. ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు స్టొమక్ అంటే ఎక్కువగా లో లయింగ్ స్టొమక్, అంటే కిందకి ఉండేది, కింద నుంచి ఇలా స్టొమక్ పెరగడం మన ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ అలాగా. సో నాకు అసలు ఓకే, అమ్మాయి కింద ఉంటే అమ్మాయి, పైకి ఉంటే అబ్బాయి అంటుంటారు కొంతమంది రివర్స్లో చెప్తారు, స్టమక్ పైకి ఉంటే అమ్మాయి ఉంటుంది లేదా ఇలా వెడల్పుగా ఉంటే అమ్మాయి ఉంటుంది, అలా ఏదో చెప్తూ ఉంటారు. బట్ అది నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ అది రాంగ్ అని నా దాంట్లో అయితే కన్ఫర్మ్ అయింది నా ఎక్స్పీరియన్స్లో. ఫస్ట్ అందరూ అమ్మాయి ఏమో కిందకి ఉంది స్టొమక్ అలా అన్నారు, బట్ బాబు పుట్టాడు అనమాట. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. సో మళ్ళీ అమ్మాయి అన్నది అయితే తెలీదు. అండ్ ఇంకొక సిమ్టమ్, నా ఎక్స్పీరియన్సే షేర్ చేస్తున్నాను కాబట్టి కాన్ఫిడెన్స్ అయితే చెప్పాను. 4 సిమ్టమ్స్ చెప్పాను ఇప్పటికి. సో అందరికీ ఇలా ఉండాలని లేదండి. బట్ ఎవరు పుట్టినా మన పిల్లలే. ఫైనలీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎవరు పుట్టినా మన పిల్లలే. బట్ మనకి ఎవ్రీ మదర్కి ఆ యాంగ్జైటీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఏవి మైండ్కి తీసుకోకూడదు. మన బాడీ, మన ప్రెగ్నెన్సీ, మన బేబీ మనకు తెలుస్తుంది. సో బయటకు వచ్చాక ఎవరైనా మన బేబీయే. అదొకటే ఫైనలీ చెప్పాలనుకునేది. సో థ్యాంక్ యూ. సో నా ఎక్స్పీరియన్స్ అయితే బేబీ బాయ్ సిమ్టమ్స్ గురించి ఈ వీడియోలో షేర్ చేశాను. బట్ ఇదే సిమ్టమ్స్ అందరికీ ఉండాలని అయితే ఎవరు తీసుకోకండి. ఇది జస్ట్ మై ఎక్స్పీరియన్స్. అండ్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఈ కొత్త ఛానల్ని. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ అందరికీ కూడా అందిస్తాను. ఓకేనా? టేక్ కేర్ ఆల్, బాయ్.